విస్తరింపచేయుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ చదవబడిన లేఖన భాగం నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. అనేకమైన విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలారా, మరి అమచ్చ అనే సేవకుడు, బేతేలులో దేవుని సేవ చేస్తున్న అమచ్చ అనే సేవకుడు మరి ఆమోసు ప్రకటిస్తున్న దేవుని తీర్పు గురించి, దేవుని సత్యవాక్కుల గురించి వ్యతిరేకిస్తూ మరి ఆ ఆమోసుని, బేతేలు అనేది దేవుని పట్టణము, దేవుని పరిశుద్ధ స్థలము, ఆ పరిశుద్ధమైన స్థలాన్ని ఒక రాజకీయమైన స్థలంగా మార్చాడు. చూడండి, ఇప్పుడు దేవాది దేవుడు నివసించే ఆ స్థలము ఇక్కడ రాజు ఉంటాడని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలను మనం గమనించినట్లయితే, మరియు అమచ్చ ఆమోసుతో ఇట్లనను, దీర్ఘదర్శి తప్పించుకొని యూదాదేశమునకు పారిపోము, అచ్చటనే నీ భత్యము మరి సంపాదించుకొను అని చెబుతూ 13వ వచనంలో, బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము, రాజధాని పట్టణమై ఉన్నదని నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. బేతేలు అనేది దేవుడు నివాసం ఉండే స్థలం. అది దేవుడు నివాసం ఉండే ఒక స్థలాన్ని రాజకీయ స్థలంగా మార్చాడు. అంటే ప్రభుత్వము ఇక్కడ ఉంటుంది, రాజు ఉంటాడు ఇక్కడ అని చెబుతున్నాడు. కానీ పరిశుద్ధమైన దేవుని స్థలాన్ని ఒక రాజకీయమైన స్థలంగా మారుస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో గమనించండి, నేటి కాలంలో కూడా అనేకమైన సంఘములలో దేవుని సన్నిధిలో దేవునికి స్థానము లేదు, కానీ రాజకీయ స్వార్థపరమైన వాటికి స్థానాలుగా మారుతున్న పరిస్థితులు నేటి కాలంలో కూడా ఉంటున్నాయి. కొన్ని వాటిలో మనం చూస్తే దేవునికి ప్రాముఖ్యత ఉండదు, కానీ రాజకీయమైన సంబంధమైన వాటికే ప్రాముఖ్యత ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ చెబుతున్న వ్యక్తి ఎవరంటే, మళ్ళీ దేవుని పరిచర్యలో బేతేలు మందిరములో యాజకుడుగా నియమించబడిన వ్యక్తి. ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, ఒక యాజకత్వం అనేది అది ఒక పదవిలాగా ఉండేది. పదవి ఉన్నంత మాత్రాన ఆధ్యాత్మికమైన జీవితం ఉంటుంది అనుకోవటం అనేది అవివేకం. దేవుని బిడ్డలారా గుర్తుంచుకోవాలి, అమజ్య అనే వ్యక్తి చేస్తున్న పని ఏంటంటే, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అమజ్య సత్యవాక్కులను ప్రకటిస్తున్న ఆమోసుని బట్టి అతిశయపడాల్సిన అమజ్య దేవుని బిడ్డలారా చేస్తున్న పని ఏంటంటే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యాలు దేవుని స్థలములో ప్రకటించకూడదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో గమనించండి, వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బేతేలు దేవుని నివాసము, బేతేలు దేవుని మందిరమున్న స్థలము, బేతేలు దేవుడు కోరుకున్న స్థలము. ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి, ఈ దేవుడు కోరుకున్న స్థలాన్ని రాజు నివసించే స్థలంగా మార్చేశాడు. లోకానుసారంగా ఇక్కడ రాజు ఉంటాడు, ఇక్కడ రాజ్య పరిపాలన జరుగుతుంది, ఇక్కడ నువ్వు ఉండకూడదు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి, నీ వార్త ప్రకటన చేయకూడదు. చూడండి దేవుని బిడ్డారా, ఒక సత్యమును వాక్యాన్ని ప్రకటన చేస్తున్నప్పుడు సేవకులకు ఎదుర్కొనే వ్యతిరేకతల గురించి, అడ్డంకుల గురించి, ఆధ్యాత్మికమైన అవినీతి గురించి ఈ యొక్క వాక్యాల్లో రాయబడ్డాయి. దేవుని బిడ్డలారా గమనించండి, బేతేలులో సేవ చేస్తున్న అమజ్యాకి సేవకుడు అనే ఒక పదవి ఉంది. ఆ పదవి ఉంది, కానీ ఆధ్యాత్మికమైన జీవితం లేదు. వివిధ కాల సమయంలో మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, ప్రభుని వెంబడిస్తున్న మన జీవితాలలో మనం ఎలా నడుచుకుంటున్నాం? ఆధ్యాత్మికంగా ఉంటున్నామా? అమజ్య మనుషుల యొక్క మెప్పు కోరుకునేవాడు. ప్రతి సేవకుడు కూడా మనుషుల యొక్క మెప్పు కోరుకునే వ్యక్తిగా ఉండకూడదు. ఎందుకంటే
అపోస్తలుడైన పౌలు ఒక చక్కని మాట చెబుతున్నాడు. నేను మనుషులను సంతోషపెట్టువాడనా, దేవుని సంతోషపెట్టువాడనా, మనుషుల దయ పొందగోరువాడనా, దేవుని దయ పొందగోరువాడనా అని ప్రశ్నిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. నేను మనుషులను సంతోషపెట్టేవాడిని కాదు. దేవుని బిడ్డలారా, మనం మనుషుల మెప్పు కోసము, మనుషులను సంతోషపెట్టడం కోసము మనము సేవ చేసే వ్యక్తులుగా ఉన్నట్లయితే అది సేవ కాదని, అప్పుడు నేను సేవకుడిని కాదని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రజలను మెప్పించాలని, ప్రజల చేత గొప్పగా పిలువబడాలని, గొప్పగా అనిపించుకోవాలని సేవ చేసే వ్యక్తులుగా అనేక మంది సేవకులు, అమధ్య లాంటి సేవకులు చాలామంది ఉన్నారండి. చాలామంది ఉన్నారు. అమధ్యకి పదవి మాత్రమే ఉంది. పదవి ఉంది. ఏ పదవి అంటే యాజకత్వ పదవి ఉంది, కానీ ఆధ్యాత్మికమైన జీవితం అమధ్యకి లేదు. నేటి కాలంలో అనేక మంది సేవకులుగా ఉంటున్నారు, కానీ ఆధ్యాత్మికమైన జీవితం వాళ్ళకి లేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒక సేవకుడై ఉండి, ఒక యాజకుడై ఉండి ఆమోసు దేవుని తీర్పును ప్రకటన చేస్తున్నప్పుడు, ఆమోసు దేవుని వాక్యాలను ప్రకటన చేస్తున్నప్పుడు వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ వాక్యం ఎక్కడ చెప్పకూడదు, నీ వాక్యం ఇక్కడ వినపడకూడదు, నువ్వు ఇక్కడి నుంచి పారిపో, ఈ యొక్క ప్రాంతాన్ని విడిచి పారిపో అంటున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. నిజమైన యథార్థమైన సత్యముతో కూడిన దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు సత్యవాకులు అందరూ ఇష్టపడరు. గుర్తుంచుకోవాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాల్లో సత్యమును అందరూ ఇష్టపడరు అని రాయబడింది. అక్కడ సత్యమును అందరూ ఇష్టపడరు. ఈ యొక్క అమధ్య అనే యాజకుడికి ఆమోసు చేస్తున్న సత్య ప్రకటనలు ఇష్టం లేదండి. అందుకని అన్నాడు, ఒక యాజకుడై ఉండి దేవుని సేవ చేస్తున్న ఆమోసును అంటున్నాడు, ఇక్కడి నుంచి నువ్వు పారిపో, ఇక్కడ నీ వాక్యం చెప్పమాక, ఇక్కడ నీ వాక్యము చెప్పకూడదు అంటున్నాడండి. దేవుని బిడ్డలారా, పారిపోము, ఆ యోధా దేశం అచ్చట భత్యము సంపాదించుకొనుము, అచ్చటనే నీ వార్త ప్రకటన చేయము. చూడండి, దేవుని సేవకుడు దేవుని సేవ చేస్తుంటే ఇక్కడ ఉండకూడదు, నువ్వు ఇక్కడి నుంచి పారిపో, ఇంకొకడికి వెళ్ళి నీ డబ్బులు సంపాదించుకో, ఇంకొకడ నీ వాక్యము ప్రకటన చేసుకో, ఇక్కడ మాత్రం నీ మాటలు వినబడటానికి వినబడకూడదు అని ఖండితంగా వ్యతిరేకంగా నిలబడతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఉదయకాల సమయంలో, ఈనాటి కాలంలో కూడా దేవుని వాక్యానికి ఎదురు నిలబడే వ్యక్తులు, దేవుని వాక్యాన్ని వ్యతిరేకించే వ్యక్తులు చాలామంది ఉన్నారు. గమనించగలుగుతున్నావే ఉదయకాల సమయంలో? ప్రభుని వెంబడిస్తున్న మన జీవితాలలో దేవుని కార్యాలకు అడ్డుపడుతున్నామా? దేవుని కార్యాలను వ్యతిరేకిస్తున్నామా? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నిలబడుతున్నామా? పరిశీలన చేసుకోవాలండి, పరీక్షించుకోవాలి. దేవుడి వాక్యము చెబుతున్నప్పుడు వాక్యానికి లోబడే మనసు మనకుందా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ప్రభుని వెంబడిస్తున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బేతేలులో ఆధ్యాత్మికమైన విధానం లేదు, కానీ రాజకీయమైన ఆధ్యాత్మికమైన అవినీతితో నింపబడింది. నేటి కాలంలో కూడా దేవుని సన్నిధి అని చెప్పబడుతున్న అనేకమైన స్థలాలలో దేవునికి స్థానం లేదు, కానీ రాజకీయ సంబంధించిన వాటిలో స్థానము, అవినీతికి సంబంధించిన వాటిలో స్థానం ఉంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. అందుకనే ఒక వాక్యం రాయబడుతూ ఉంది. ప్రకటన గ్రంథములో రాస్తూ, ఇదిగో నేను గుమ్మముల వద్ద నిలిచి ఉండి తలుపు తట్టుచున్నాను. ఎక్కడ నిల్చున్నంటే ఆయన, దేవుని బిడ్డలారా, దేవుని సంఘముగా పిలువబడుతున్న సంఘము బయట నిలబడ్డాడు, తలుపు తట్టుచున్నాడు. ఎందుకు తట్టుచున్నాడంటే, ఎవడైనా నా స్వరాన్ని విని తలుపు తీస్తాడేమో, నేను లోనకి వెళ్దామని అనుకుంటున్నాడు. అది ఒక సంఘముగా పిలువబడుతుంది, కానీ దానిలో దేవుడు లేడండి.
దేవుడు లేడు. కొన్ని ఉదయకాల సమయంలో ప్రభువుని వెంబడిస్తున్న నీ జీవితంలో నువ్వు వెళుతున్న ఆధ్యాత్మికం అనుకునే స్థలములో దేవునికి స్థానం ఉందా? దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఉందా? దేవునికి ప్రాముఖ్యత ఉందా? లేదా లోక సంబంధమైన రాజకీయ మరి ఆధ్యాత్మికమైన అవినీతికి తావున్నదా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. కొన్ని స్థలాల్లో మరి దేవుని కార్యాల కంటే వారి కార్యాలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆ మధ్య కూడా దేవుని కార్యాలకు స్థానం ఇవ్వట్లేదు, కానీ అవినీతికి స్థానం ఇస్తున్నాడు. రాజు మెప్పునకు కోరుకుంటున్నాడండి. అందుకని రాయబడుతుంది ఇక్కడి నుంచి ఇది బేతేల్ అనేది రాజు యొక్క ప్రతిష్ఠిత స్థానము. ఈ స్థలంలో నువ్వు ఉండటానికి వీల్లేదు. ఇక్కడ యెరోబాము అనే రాజు ఉంటాడు, ఆయన పరిపాలన జరుగుతుంది, కానీ దేవుని పరిపాలన జరగదనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విజ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉంది. అన్ని రకాలుగా దేవునిలో ఎదుగుతూ ఉన్నాము. మనం వెళుతున్న స్థలంలో దేవునికి ప్రాముఖ్యత ఉందా? సేవకులకు ప్రాముఖ్యత ఉందా? లేదా ఆధ్యాత్మికమైన అవినీతికి ప్రాధాన్యత ఉందా? రాజకీయ సంబంధమైన లోక సంబంధమైన కార్యాలకు ప్రాముఖ్యత ఉందా అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని ప్రజలారా, ఆమోసు సత్యవాక్యాలను ప్రకటన చేస్తుంటే ఆమోసుని దేశంలో నుండి ఈ స్థలంలో నుండి ఉండటానికి వీల్లేదని చెప్పి అమధ్య మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నిలబడటం, దేవుని వాక్యాన్ని నిరాకరించటం. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ దేవునికి స్థానం లేదు, ఇక్కడ రాజు స్థలం అని మాట్లాడటం. దేవుని బిడ్డారా, దేవునికి నీవు వెళ్తున్న ఆధ్యాత్మికమైన స్థలములో ఎవరికి స్థానం ఉంది? దేనికి స్థానం ఉంది? దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు అనేది ఒకసారి పరిశీలన చేసుకొని పరీక్షించుకొని మనం ప్రభువుని వెంబడించినప్పుడు నిశ్చయంగా దేవుని దీవెనలు, ఆధ్యాత్మికమైన స్థలానికి మనం వెళ్ళినప్పుడు నిశ్చయంగా దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోగలము. అటువంటి కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.